ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 10,000 మందికి తగ్గకుండా బాధితులు రేపొద్దున సంబంధించిన అధికారికి వినతిపత్రం ఇవ్వడానికి వస్తారు. ఇవన్నీ నువ్వు సమాధానం చెప్పగలుగుతావా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు? సమాధానం చెప్పగలుగుతావా లోకేష్ బాబు గారు? పద్దన లేచిరా నుంచి అర్థమైందా రాజా అంటావు. నిన్ను అడుగుతా ఉన్నాడు రాచమల్లు, అర్థమైందా రాజా, అర్థమైందా రాజా? ఈ సమస్యలన్నిటికీ కారణభూతం ఎవరు? ఈ సమస్యలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీది కాదా రాజా? శిలక పలుకులు పలుకుతాయి, శిలకలన్నీ బయటకు వచ్చి మేకపోతు గాంభీర్యం అన్ని మాటలు మాట్లాడతారు బయటకు వచ్చి. వీటికి సమాధానం చెప్పాలా? చేతనైతే మేము చెప్పాం, పోలీసులో చెప్తాం. 30 యాక్ట్ పోలీస్ అమల్లో ఉంది, 144 సెక్షన్ ఉంది. నిరసన చెయ్యకూడదు, ఎంఆర్ఓకి వినతిపత్రం ఇవ్వకూడదు, నలుగురు కలసకూడదు. ఏమయ్యా మీ బడాయ్? ప్రజాస్వామ్యమైన ఈ దేశంలో మీరు ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు పాల్పడినప్పుడు ప్రజల పక్షాన శాంతియుతమైన ఆందోళన కార్యక్రమాలు చేసే హక్కు ప్రజలకు కానీ, రాజకీయ వర్గాలకు కానీ, రాజకీయ పార్టీలకు కానీ లేదా? మీరు పోలీసులు మాపై ఉసిగొలిపితే 30 యాక్ట్ అమల్లో ఉందంటే మేము భయపడి ఇళ్లలో దుప్పటి కప్పుకొని కొనుక్కుంటామనుకుంటున్నారా? పొరపాటు, క్వశ్చనే లేదు. ప్రజాపక్షాన పోరాటం చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం శిరోధార్యమే మాకు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పోలీసులు 30 యాక్ట్ పెట్టినా చేస్తాం, 144 సెక్షన్ పెట్టినా చేస్తాం, మా పైన బాష్పవాయువు ప్రయోగించినా చేస్తాం, మా పైన బూట్లతో తన్నిన ప్రజాపక్షాన 12వ తారీఖు గొప్ప ర్యాలీని నిర్వహిస్తాం, గొప్ప నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడుకు చెమట పట్టేంతగా, చంద్రబాబు నాయుడుకు వెన్నులో వణుకు పుట్టేంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ తారీఖు గొప్ప నిరసన కార్యక్రమాన్ని చేసి తీరుతామని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేసే మా హక్కును మీరు కాలరాయొద్దని కూడా పోలీసులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.